ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమణ్. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మహిళల గురించి మాట్లాడుకుంటే 18 సంవత్సరాలకి పెళ్లి, 20 సంవత్సరాలకి పిల్లలు. అంటే 18 సంవత్సరాల పెళ్లి అంటే కొంతమంది చేసుకుంటున్నారు కదా, 20 సంవత్సరాలకి పిల్లలు, 30 సంవత్సరాలకి ఇంకా పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం, అత్తమామలు ఉంటే వాళ్ళని చూసుకోవడం. అంటే మహిళల జీవితం అక్కడికి అయిపోతుంది సగం. ఇంకా వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇంత చాకరీ చేస్తున్నా కూడా లేడీస్ కి వాల్యూ అనేది లేదు. ఎందుకంటే సొసైటీలో కొంతమంది ఆడవాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నింటిని పట్టుకొచ్చి అందరి మీద రుద్దడం. మీరు ఇంతే, ఆడవాళ్ళంటే ఇలా ఉంటారు, ఇలా అని కొంతమంది అంటున్నారు. ఎవరో చేసిన తప్పులకి అందరినీ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తప్పొప్పులు అనేవి ఫలానా వాళ్ళకే ఫిక్స్ ఏం లేదు. కొంతమంది ఏంటంటే అవసరానికి, సరే అది ఆ టాపిక్ వేరు. ఇప్పుడు 18,000 సంవత్సరాలకి పెళ్ళి అనేది కొంచెం లోయర్ క్లాసుల్లో జరుగుతున్నాయి. 18 కాదు, 14కే. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే 9th క్లాస్. 9th క్లాస్ చదివితే చాలా పెద్ద ఎడ్యుకేషన్ అనమాట వాళ్ళల్లో. 9th క్లాస్ అవ్వగానే పెళ్లి చేసేస్తారు. ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్. 15 ఇయర్స్కి ఒక పాప బాబా పుడతారు. ఈమెకు 30-31 ఇయర్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆ పాపకి పెళ్లి చేసేస్తారు. ఇది ఇప్పటికి నడుస్తుంది కొన్ని జిల్లాల్లో. ఏంటి అని అంటే ఇది పాతకాలం వ్యవహారం. చిన్న వయసు అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళ అత్తగారింట్లో కలిసిపోతుంది, తొందరగా బాధ్యతలు తీరుతాయి, తనకంటూ ఒక వయసు మిగులుతుంది. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి 40-50 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనవరాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేస్తారు వాళ్ళలో. అలా ఉంటుంది. అయితే మీరు చెప్పిన పాయింట్ ప్రకారము 18 ఏళ్ళకి పెళ్లి చేసుకుని 20 ఏళ్ళకి పిల్లల్ని కానీ ఇలా చూసుకుంటే 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలామందికి ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటంటే మోనోపాజ్ వచ్చేస్తుంది, తర్వాత క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే పేర్లు తెలియని రోగాలు అనేకం వస్తున్నాయి, మెంటల్లీ ఫిజికల్లీ కూడా. అంటే ఇదంతా ఎర్లీ మ్యారేజ్ వల్ల వస్తుందని కాదు నేను చెప్పడం. అంటే వాళ్ళ ఫ్యామిలీ స్థితిని బట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అది పక్కన పెడితే. ఇక్కడ పెళ్ళి వచ్చిన అమ్మాయికి ఆమెకు సంరక్షణ ఎలా జరుగుతుంది అంటే బిల్కుల్ సంరక్షణ జరగదు. ఎట్లా అంటే ఆ కేటగిరీ, అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు, ఇంకా కింద తరగతి వాళ్ళల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పెళ్ళి చేయడమే వాళ్ళ తాహతకి మించిన పని అవుతుంది. అలాంటప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయిని ఇంకా వాళ్ళ అమ్మాయ వదిలిపోయింది బరువు అనుకుంటారు. ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఈ అమ్మాయి దానికి ఫిక్స్ అయిపోతుంది. పుట్టింటికి వెళ్తే మనకి ఏమి లేదు, ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పొదుపు చేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి చదువులు చెప్పించడం, ఇంట్లో పనులు చేయడము, వీలైతే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి పని చేసి రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఆమె హెల్త్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక 30-35 సంవత్సరాలు వచ్చేటప్పటికి తన ఆశయాలు ఎలా ఉంటాయంటే, నా జీవితంలాగా మన పిల్లల జీవితాలు అవ్వకూడదని చెప్పి కష్టపడి పిల్లల్ని చదివించడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ భర్త మంచివాడైతే ఇద్దరు చక్రాలు సరిగ్గా నడుస్తుంటే పిల్లలు చక్కగా చదువుకుంటూ ఒక పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. అదే కానీ భర్త చూడండి, అలాంటి కేటగిరీస్లో కొంచెం తాగటాలు, వేరే అలవాట్లు ఉండటాలు ఖచ్చితంగా ఉంటున్నాయి మగవాళ్ళకి. అలా ఉన్నప్పుడు సింగిల్గానే ఆమె పెంచాల్సి వస్తుంది. భర్త పేరుకే ఉంటాడు, డబ్బులు కూడా పెద్దగా ఇంట్లో ఇవ్వడు. ఈమె ఎక్కడ ఏ షాప్లోనో 10,000కి జాబ్ చేసి ఆ డబ్బుతోటి భర్త ఇచ్చే ఒక 500-1000 రూపాయలు ఇలా కలుపుకొని అన్నీ తనే చూస్తుంది. నా కళ్ళతో నేను ప్రజెంట్ చూస్తున్నాను, ఇలాంటివన్నీ చూస్తున్నాను. చూసిన ప్రతిసారి నేను ఆశ్చర్యపోతా, ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చాలా ఆశ్చర్యపోతా, కానీ ఉన్నారు. అలాంటప్పుడు ఆవిడ రూపాయి దాచి పిల్లల మంచికే చూస్తూ ఉంటుంది. తను మంచి బట్టలు కట్టుకోవడం కానీ, మంచి తిండి తినడం కానీ, విశ్రాంతి తీసుకోవడం కానీ జరగనప్పుడు ఆవిడకి అనారోగ్యం అనేది అటాక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె శరీరాన్ని ఎంతగా శిథిలం చేసుకుంటుందంటే, ఇది నాది, నా సంసారం, నా భర్త, నా పిల్లలు, నేను సక్రమంగా ఉంటే నాకు కుటుంబం బాగుంటుందన్న తాపత్రయంతో ఆవిడ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ లోపల డ్యామేజ్ చెదలు తినేసినట్టుగా ఆరోగ్యం మెల్లగా పాడవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత మీరు పొదుపు చేసినా లక్షల కోట్లలో చేయలేరు. కాబట్టి దానికి మీ ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు.
మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాలి. 30-35 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఇలాంటి లేడీస్కి. 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోని లేడీస్ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆ కష్టం వీళ్ళకి ఉండదు కాబట్టి. ఇలా కష్టపడే స్త్రీల గురించి చెప్తున్నా. ఆరోగ్యం పాడైతే ఇంకా మీరు ఎంత డబ్బు దాచినా ఏమి తినలేరు, దేనికి ఉండదు. కాబట్టి మీ ఆరోగ్యం అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీరు ముందుకెళ్తూ ఉండాలి. భార్య ఎంత కష్టపడుతున్నా సరే భర్త ఏం చేస్తాడు, డబ్బులు ఇవ్వు ఇంకా ఉల్టా కొంతమంది ఇవ్వకపోతే ఆమెని కొట్టడం, తాగొచ్చి కొడతారు. అంటే తాగినా కూడా వీళ్ళకి స్పృహ తెలుస్తుంది, కానీ తాగొచ్చి కొడతారు. అంటే వీరత్వం, సూరత్వం, మగతనం, ఇవన్నీ తప్పులే కదా. నువ్వు డబ్బులు అడగటమే ఒక తప్పు, మళ్ళీ తాగొచ్చి కొట్టి జబర్దస్త్గా లాక్కోవడం అనేది ఇంకొక తప్పు. ఇవన్నీ నా కళ్ళతోటే నేను చూస్తున్నా ప్రతిరోజు. ఇది చాలా చాలా రాంగ్. ఇద్దరు కష్టపడి పిల్లల్ని కంటారు కదా, పెళ్లి చేసుకుంటావు కదా, ఫలానా అమ్మాయి నచ్చిందని పెళ్లి చేసుకుంటావు కదా, చేసుకున్నప్పుడు ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నప్పుడు పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి భవిష్యత్తులో అనేది ఆలోచించటం మానేసి తాగుడు ఖచ్చితంగా అలవాటు చేసుకుంటున్నారు. అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ముందు నుంచి అలవాటు ఉంటే దానికి ఏం చేయలేము, తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ పనిగట్టుకుని అలవాటు చేసుకుని ఈ రకంగా దిగజారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదంతా కూడా స్త్రీకి శరీరంతో పాటు మనోవేదన కూడా, ఫిజికల్ గా మెంటల్ గా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఆర్థికంగా కూడా. ఇప్పుడు ఒక పక్కన ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కదా, తన ఇంట్లో ఆ డబ్బంతా దాయాలని చూస్తూ ఉంటుంది. ఆ మెంటల్గా ఎన్నో ఆలోచించి ఇంట్లో సమస్యలు, పిల్లల్ని పంపించడం, వాళ్ళకి అన్ని చూడటం, పుస్తకాలు ఏంటి, ఫీజులు ఏంటి, బట్టలు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎన్నో ఉంటాయి ఎదిగే కొద్దీ ఉన్నప్పుడు ఎలా మీట్ అవ్వాలని ఆవిడ మానసికంగా ఆలోచన చేసి బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్గా ఇంకా ఇన్ని విధాలుగా ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ భర్త మహాశయుడికి బాధ్యత ఉండాలి కదా, ఆ బాధ్యత అనేది నిర్వర్తించడం లేదు. దీనివల్ల ఇలాంటి స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొక పక్కన చెప్పాలంటే తప్పుదారిలో కూడా వెళ్తున్నారు. అవసరానికి తప్పుదారి వెళ్ళి ఆ డబ్బు సంపాదిస్తున్నారు. అవి కూడా మనం ఈ మధ్య వింటున్నాం. కొంతమంది ఏంటంటే ఒక ఫ్యాషను, ఒక స్టైలు, ఒక చేంజ్ అలా కూడా తిరుగుతున్నారు. అంటే అలా తిరిగే వాళ్ళు ఎవరికి పట్టుబడరు. వాళ్ళు ఘరానాగానే చలామణి అవుతుంటారు. మంచిగా ఫలానా ఆయన భార్య, ఫలానా అని. కానీ ఇలా అవసరానికి వెళ్ళి డబ్బు సంపాదిస్తే ఆ భర్త మహాశయుడే కొట్టి తిట్టి, నువ్వు చెత్త పని చేస్తున్నావు, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి హింస పెడుతూ ఉంటాడు. నువ్వనేవాడు సరిగ్గా లేకపోతే ఆమె తప్పుదారి ఎందుకు వెళ్తుంది? మనం విన్నాం, న్యూడ్ వీడియోస్ పెట్టించి భార్యతోటి డబ్బు సంపాదించాడు కోవిడ్ సమయంలో. ఏదో దారుణం కదా. తను వెళ్ళొచ్చుగా, పోయి నువ్వే వెళ్ళు, భార్యను ఎందుకు పంపిస్తున్నావు? అంటే భార్య నీకు ఎలా కనిపిస్తుంది? అవసరానికి ఉపయోగపడే ఒక మెషినా? అది నాకు ఇక్కడ చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇలాంటి పాయింట్స్ దగ్గర. నాకు తను ఎక్కడా కూడా చెదరడు, తను ఎక్కడా కూడా స్లిప్ అవ్వడు, అన్నిటికీ కూడా టార్గెట్ భార్యను చేస్తాడు. ఇంట్లో డబ్బు సరిపోలేతే నువ్వు ఖర్చు పెడుతున్నావు, నీ వల్ల డబ్బు అన్నెసరీ ఖర్చులు పెడుతున్నావు అంటాడు. ఇంకొకటి ఏదైనా చేస్తే అది అవసరం లేదు అంటాడు. లేకపోతే మొన్న నేను అంత డబ్బు ఇచ్చాను ఏం చేసావు అంటాడు. అన్ని ప్రతిదానికి ఇంట్లో అసలు నిజంగా అతను సంపాదించకుండా తాగి ఇంట్లో పడుకుని భార్యని ఈ రకంగా పంపించే దుర్మార్గులు కూడా ఉన్నారా లేరా చెప్పండి. ఆమె సంపాదించి తీసుకొచ్చి ఈ మొగుడుగాడికి తిండి పెట్టాలా? అది ఆవిడికి కూడా బుద్ధి ఉండాలి. నేను ఎవరికి తిండి పెడుతున్నాను, ఎవరికి నేను ఇలా ఒళ్ళమ్ముకొచ్చి డబ్బు సంపాదించి మొగుడికి భోజనం పెడుతున్నాను, ఎందుకు పెట్టాలనే ఆలోచన ఆ అమ్మాయికి ఉండాలి, ఆ స్త్రీకి ఉండాలి. అంతే, నా మొగుడు, మొగుడు లేకపోతే నాకు, అలాంటి మొగుడు ఉండేంత లేకపోతే ఎంత వచ్చేయాలంతే. లేకపోతే అతన్ని అక్కడే ఉంచేసి నువ్వు వెళ్ళిపో, లేకపోతే అతన్ని పట్టించుకోకుండా వదిలి తిండి పెట్టద్దు. అసలు సంపాదించి తీసుకొస్తేనే పెడతానని అనగలగాలి. కొడితే 2 సార్లు కొడతాడు, 3 సార్లు కొడతాడు, ఎన్నిసార్లు కొడతాడు? ఎన్నిసార్లు కొట్టినా సరే నువ్వు తిండి పెట్టకు, పడి ఉండని, తాగొస్తాడు, మూల పడుకుంటాడు. మెలకు వచ్చినప్పుడు తిండి పెట్టకు, తిండి పెట్టు అంటే నువ్వు పెట్టకు, ఏదో ఉంటుంది కదా అక్కడ, పెట్టుకుని తింటే తింటాడు, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అనేది ఆడవాళ్ళకి తెలియాలి, కానీ తప్పుదారులు వెళ్ళకూడదు. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా మేడం, ఎంత మీరు అన్నారు తాగొచ్చి కొడతారు తింటారు అని చెప్పేసి, ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా పిల్లల కోసం సాక్రిఫైస్ అయ్యి భరించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. కానీ ఈ మగవాళ్ళు నేను చూస్తున్నాను నవీన, పిల్లల్ని కూడా దారుణంగా తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. పిల్లలు ఏం చేశారు? ఆ చిన్నపిల్లలు అవనివ్వండి, ఎదుగుతున్న పిల్లలపై కొంచెం వయసు వచ్చిన పిల్లలు అవనివ్వండి, పిల్లల ముందు భార్యని అశ్లీలంగా మాట్లాడటము, తిట్టడం, కొట్టడం, ఇవన్నీ పిల్లలు చూస్తారు కదా. రేపు వాళ్ళ భర్తలతో అక్కడ ఎలా బ్రతుకుతారు, లేకపోతే కొడుకులైతే కనుక వాళ్ళ భార్యలతో ఎలా మెలుగుతారు,
నువ్వు ఎలా భార్యను ట్రీట్ చేసావో వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. అంటే రేపు ఇంకొక అమ్మాయి బాధపడుతుంది, నీ భార్య తల వంచినట్టు ఆ అమ్మాయి తల వంచుతుందని గ్యారంటీలు లేవు. తిరగబడి వాడినే హత్య చేసి జైలుకి వెళ్ళచ్చు. అప్పుడు నీ కొడుకునో నీ కూతురునో అలా జరిగితే నీకు బాధ కాదా రేపొద్దున? కొంతమంది ఉన్నారు అది ఏమైతే నాకెందుకని మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళని మనుషులుగా మనము ట్రీట్ చేయకూడదు. నేను ఇప్పుడు చెప్పాను, అట్లాంటి వాళ్ళకి తిండి పెట్టకండి, అలాంటి వాళ్ళని ఒక మనిషిగా గుర్తించకండి. ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా మీరు అసలు అనవసరం, వస్తున్నాడా పోతున్నాడా పట్టించుకోకూడదు. పట్టించుకుని అయ్యో భోజనం పెట్టాలి, అయ్యో ఇంట్లో అవి లేవు, అయ్యో ఇంట్లో ఇవి లేవు అని చెప్పి మీరు తప్పు మార్గంలో వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చి తినాలని అనుకోకండి. దానికన్నా పస్తులుండి చావడం మేలు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ రెండో దారిని ఎన్నుకొని బయటకి కాలు పెట్టడం వల్లనే మన ఇండియాకి కూడా, భారతదేశానికి కూడా చెడ్డ పేరు వచ్చింది, స్త్రీ జాతికే చెడ్డ పేరు వచ్చింది. దీని వెనక హస్తం ఎవరిది ఉంది అనేది ఎవరు చూడరు, పేరు వచ్చేది మాత్రం స్త్రీలకి, దేశానికి. కాబట్టి స్వయంగా మనం చెడ్డ పేరు తెచ్చుకుంటూ మన దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నామే అనే ఇంగిత జ్ఞానంతో ఆడవాళ్ళు ఆలోచించాలి. తన హెల్త్ చూసుకోవాలి, తన ఉన్నతి, తన ఫ్యూచర్, తన పిల్లల ఫ్యూచర్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ధైర్యంతో ముందుకి అడుగు వేయగలగాలి. అంతేగాని తాగి పడుండే మొగుడిని, తాగొచ్చి కొట్టే మొగుడిని పట్టించుకుని వాడి కోసం ఏదో దారిలో వెళ్ళి అన్ని విధాల భ్రష్టు పట్టమని నేను చెప్పను. ఆ పట్టవలసిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ.